బీరకాయలమ్మ బీరకాయలే భలే సూట్ అయింది కదా నా వాయిస్ కి దీనికి. నేను ఏం అమ్మట్లేదండి, అమ్మాయి వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కొని వచ్చాను. ఎందుకంటారా, కూరకే కదా ఇంకెందుకని. రేపు సైన్స్ డే కదా, మా హర్ష స్కూల్లో ఎక్స్పెరిమెంట్ కోసం ఈ బీరకాయని తీసుకొని రమ్మన్నారు. అలాగే లాస్ట్ టైం మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అని ఈవీఎస్ ప్రాజెక్ట్ ఒకటి చేసిస్తే 3 గంటలు సేపు కష్టపడి చేసిందేమో, నేనైతే పొగిడిందేమో వాడిని. ఇక మేము స్కూల్లో చదువుకునేటప్పుడు మాకైతే బుక్ లో ఉండే ప్రాజెక్ట్ నే ఇచ్చేవాళ్ళు. అసలు మాకు ఇచ్చిన ప్రాజెక్ట్ ఏంటంటే 2 బెలూన్స్ ని తక్కెడలాగా కట్టి చేతికి పాలిథిన్ కవర్ వేసి నేను ఒకవైపు బెలూన్ రుద్దుతుంటే మా ఫ్రెండ్ ఇంకో వైపు బెలూన్ని అలాగే రుద్దుతుండాలి. లాస్ట్ కి ఆ రెండింటిని దగ్గరగా అందిస్తే అవి అతుక్కోకూడదు. ఇది మాకు ఇచ్చిన ప్రాజెక్ట్. ఇక మా హర్షన్ అయితే కూరగాయలకి ఎప్పుడు తీసుకుని వెళ్ళినా ఏదో ఒకటి ఫ్రీగా నొక్కేస్తుంటాడు. వీడు చూడండి, వీడు ఏదో క్రికెటర్ అయినట్టు ఈ బీరకాయతో యాపిల్ తో ఎలా ఆడుతున్నాడో. ఇది రేపటి దాకా ఉంటుందో లేదో నాకైతే డౌటే. అసలుకి వారికి ఫ్రెష్ గా ఉండే గోంగూర కనిపించిందని నాకు ప్రపోజ్ చేయడానికి తీసుకుని వచ్చాడంట మా వారు. అన్నయ్య ఒక్క మాటకి నా హార్ట్ అయితే బ్లాస్ట్ అయిపోయింది. పచ్చడికి తెచ్చాడేమో అనుకున్నాను, పచ్చడికి కాదంట, గోంగూర చికెన్ చేయాలంట. వారు అంత ప్రేమగా అడిగిన దానికైనా గోంగూర చికెన్ అయితే చేసి పెట్టాలి.